ఈ కార్యక్రమం ఇంతటితో ముగించబడ్డది. కానీ ఎవరు వెళ్ళవద్దు. ప్రపంచానికి ఆయన ఒక మార్గదర్శి పురుషుడు అయి ఉన్నాడు. ఆయన ఒక మార్గదర్శి పురుషుడిగా జన్మించాడు కనుక మరి ఆయన చల చలగా నీరినప్పుడే చల్లగాలి వెలుగు, చల చలగా నిమిరా విసిరి కొడితే చీకటని, దయతో మా చేయి కాస్త తాకినప్పుడే వెలుగని, దయతో మా చేయి కాస్త తాకినప్పుడే వెలుగని, తెలుసు మాకు వెలుగే చీకటి, వివరముగా తెలుసు మాకు వెలుగు చీకటి, తెలుసు మాకు వెలుగేదో తెలుసు చీకటేదో, తెలుసు మాకు వెలుగేదో తెలుసు చీకటేదో. కసిరి కొడితే ఎవరైనా విసిరి కొడితే చీకటని, తాకినప్పుడే వెలుగని, తెలుసు మాకు వెలుగేదో తెలుసు చీకటేదో, తెలుసు మాకు వెలుగేదో తెలుసు చీకటేదో. గునుగుపోత వెలుగు, సువాసన వెలుగు. ఏదైనా నేర్చుకోవాలంటే ఆయన జీవితాన్ని చదవాలి. ఆయన త్యాగము ఈరోజు మన జీవితానికి ఎంతో మేలైంది. ఆయన ఒక దీపం అయితే మనము ఆ యొక్క దీపానికి వెలుగుతున్నటువంటి ప్రదీపములమై ఉన్నాం కనుక ఆ రీతిగా ఆ విధంగా మనము ఆయన మాదిరి జీవితమును అనుభవిస్తూ ఆయన జీవిత ప్రవర్తనను మనం గమనించుకొని మనము కొంతైనా ఆ విధమైన ప్రవర్తన కలిగి మన జీవితంలో కొంతవరకు ఇతరులకు సహాయం చేసే బిడ్డలుగా ఉండాలని మీ అందరిని కోరుతూ మరొకసారి లూయి గారి యొక్క 215వ సంవత్సర జన్మదిన శుభాకాంక్షలు. మున్సిపల్ డిపార్ట్మెంట్ జగిత్యాల మాకు చాలా ఆనందకరమైన విషయం ఏమిటంటే అందులకు వెలుతురునిచ్చిన ఫస్ట్ లూయి గారి జన్మదిన శుభ సందర్భంగా మన జిల్లా కలెక్టర్ మేడం గారు, అడిషనల్ మేడం గారు, మన బేడి సార్ గారు ప్రతి ఒక్కరు కూడా మన అంధత్వాన్ని తొలగించడానికి మరో కారణం. ఎందుకంటే వాళ్ళ ఆశీర్వాదాలతో మనం ముందుకు వెళ్ళగలుగుతున్నాం. ప్రతి ఒక్కరు మన అంధత్వాన్ని ఎవరు కూడా చీకటిలోనే ఉండండి అని ఎవరు మనకు చెప్పడం లేదు. మనల్ని మనము చీకటి అని అనుకోకూడదు. సో మనం ముందుకు వెళ్ళడానికి మన ప్రయత్నంలో భాగంగా మన పెద్దవాళ్ళు అతిథులు చాలా ఆశీర్వాదంతో మేము ముందుకు వెళ్తున్నామని మేము ఎన్నో సమస్యలను అధికారులకు విన్నవించినప్పటికైనాను మా సమస్యలు అవి గాలిలో కలిసిపోయినాయి, నీటిలో కరిగిపోయినాయి. ఎవరు కూడా మా సమస్యలు పట్టించుకోలేరు. అయితే నాకు ఒక ఆలోచన వచ్చింది. మేము గడిచినటువంటి డిసెంబర్ మాసంలో కలెక్టర్ గారు ఇక్కడ వికలాంగుల అందరినీ పోగు చేయించి ఇక్కడ మీటింగ్ పెట్టారు వారి సమస్యల గురించి. అప్పుడు నాకు అనిపించింది మేడం గారు స్పందిస్తారు, వారికి మన సమస్యలు విన్నవించుకోవాలనే ఉద్దేశంతో మరి ఆలోచన కలిగి మెమోరాండం మేము తయారు చేసుకోలేదు. 2015 మేమే కొంత ఫండ్ వేసుకొని లివ్ పీరియడ్ ఫంక్షన్ చేయడం జరిగింది. అప్పుడు ప్రారంభించాం. నా హృదయంలో తట్టిన తలంపు ఏంటంటే ఒక కమ్యూనిటీ హాల్ కావాలి. ఎందుకంటే కమ్యూనిటీ హాల్ అంటే ఇప్పుడు బ్లైండ్ సోదరులను మేము నెలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టుకొని కూర్చొని మాట్లాడాలంటే మరి వేరే వాళ్ళంటే ఫోన్ చేసుకుంటారు, ఎక్కువ కలిసి మాట్లాడతాం. మాకే సౌకర్యం లేదు కనుక ఎటు పోలేము కనుక అప్పుడు మేము అడిగాము, చేస్తాం అన్నట్టు అన్నారు కానీ చేయలేకపోయినారు. అదేవిధంగా ఒక స్టాచ్యూ అడిగాం, లూయి గారి స్టాచ్యూ గురించి అడిగినప్పుడు అప్పుడు చేస్తామన్నారు. ఈ విధంగా చూసినట్లయితే అనేక సమస్యలు ఉన్నాయి. మరి చాలామందికి గృహాలు లేక, మరి చాలామందికి చదువులో ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ రకంగా చూస్తే అనేక సమస్యలు ఉన్నాయి చెప్పాలంటే. వాటిని కొన్నింటి మాత్రమే వినతి పత్రంగా అందించడం జరిగింది. కాబట్టి దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. కలెక్టర్ గారికై మేము మీకు ఒక పిల్లలుగా, మీ ఇంటి పిల్లలుగా మీరు మమ్మల్ని భావించుకొని మాకు మీ యొక్క సహాయము, మీ యొక్క దయతో మీరు చేయవలసిందిగా దయతో మిమ్మల్ని మేము వేడుకుంటూ. ఇందాక మనకి బ్రెయిలీ గారి జీవిత చరిత్ర గురించి చెప్పడం జరిగింది మన సోదరులు. అదేవిధంగా
ఈరోజు జనవరి 4 అనేది నాణ్యమైన దినము, ఎందుకంటే మరి వారి జయంతి అనేది ఉంది కాబట్టి అది కూడా చక్కటి గేమ్ కూడా మనకు వినిపించారు. అయితే వీరి జీవితం చరిత్ర గురించి నేను మళ్ళీ చెప్పట్లేదు, కానీ అందులో కొన్ని పాయింట్స్ ఉన్నాయి మనం చదువుతున్నప్పుడు నాకు వచ్చింది, మీరు కూడా ఐడెంటిఫై చేసి ఉంటారు. బట్ కొన్నిసార్లు ఏంటంటే మనము పైనుంచి కింది వరకు ఊరికే చదివేస్తాం, అందులో ఏంటి సందేశం ఉన్నదన్నది కొన్నిసార్లు మిస్ అవుతాం. అది నాకు తోచింది మీకు తోచకపోవచ్చు, మీకు తోచింది నాకు కూడా తోచకపోవచ్చు. సో ఇందులో ఏముందంటే పిల్లల్ని ప్రమాదకరమైన ఆటలకు కానీ మన రోజువారీ జీవితంలో చేసే ప్రమాదకరమైనటువంటి కార్యక్రమాలకి దూరంగా ఉంటాం. అది మొదటి. ఎందుకంటే ఆయన రొటీన్గా తన పని తండ్రి బ్రెయిలీ గారి తండ్రి ఏదైతే ఉన్నదో తన పని తాను చేసుకుంటాడు. పాపం రోజు లేస్తే ఆ పని చేయాలి కాబట్టి ఆ పని చేస్తున్నాడు, కానీ పిల్లవాడు దాన్ని గమనిస్తున్నాడు, మళ్ళీ అది రేపు చేస్తాడు నా సహాయం లేకుండా అని అనుకోలేదు. మనం కూడా చాలాసార్లు అనుకోము. సో మనం చేసే ప్రవర్తనని మనం చేసే పనులని పిల్లవాళ్ళు చూస్తారు. కాబట్టి ప్రమాదకరమైన పనులు మనం చేసేటప్పుడు వాళ్ళ పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి అనేది ఒకటి నేర్చుకోవాలి. రెండవది, ఆయన 3వ ఏట ఎప్పుడైతే ఒక కన్నుకి గాయమై కోల్పోవడం జరుగుతూ ఉందో అది మన పిల్లల పట్ల కావచ్చు, మన పట్ల కావచ్చు. ఆ రోజు సరే వాళ్ళకి చాలా 200 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వైద్య సదుపాయాలు ఏంటో మనకు తెలీదు, కానీ అప్పుడు కూడా అసలు అతన్ని ఆ ఉన్న సదుపాయాలకి కూడా అతన్ని తీసుకెళ్లారో లేదో కూడా తెలియదు. మనము చిన్న గాయమే కూడా ఉంది, ఎందుకంటే దాన్ని పట్టించుకోలేదు అనుకోండి అది పెద్దగా అయిపోతుంది. అదే చూపించుకుని ఉండుంటే ఒక కన్ను మాత్రమే ఇబ్బంది అయ్యేది కావచ్చు, ఆ ఇన్ఫెక్షన్ అనేది 2వ కన్నుకి సోకకపోయి ఉండొచ్చు, మనకు తెలియదు. సో అది రెండవది నేర్చుకోవాలి. మూడవది, ఆయన పూర్తిగా గుడ్డివాడిని అవుతాను అనేది అతనికి ఎప్పుడైతే తెలిసిపోయిందో, ఇప్పుడు ఆ సైనికాధికారి ఎవరైతే మ్యాప్ ఇచ్చారో ఆ మ్యాప్ని మామూలుగా అయితే పిల్లలు ఏం చేస్తారు, అది ఏగానే తీసుకుని ఏ ఆటక మీదనే ఎక్కేస్తారు, ఆడుకున్నంతసేపు ఆడుకుంటారు, పక్కన పడేస్తారు. కానీ ఆయన ఏం చేశాడు, దాన్ని రీసెర్చ్ చేసి దీని ద్వారా నేను ఫ్యూచర్లో నా కన్నును పూర్తిగా కోల్పోయే అవకాశం ఉంది. 7 ఏళ్ల బాలుడే, 3 ఏళ్ళప్పుడే పోయింది, కానీ 7 ఏళ్ళకైతే తెలిసిపోయి ఉంటుంది, ఎందుకంటే ఆ గాయం పెద్దదే, ఒక కన్ను అప్పటికే పోయి ఉంటుంది. సో ఫ్యూచర్లో నాకు అంధత్వం వస్తే మరి నేను ఈ ప్రపంచాన్ని, ఇప్పటి వరకు చూసిన ప్రపంచాన్ని, చదువుని ఏ రకంగా నేర్చుకోవాలి అని అతను ఎవరైతే 12 అక్షరాలతో ఇచ్చాడో మ్యాప్ని, దాన్ని ఇంకింత అకుంఠిత దీక్షతోటి దాన్ని 6 బిందువుల్లోకి కుదించి 6 అక్షరాలతోటే మరి మొత్తం 26 అక్షరాలు. మనకి ఏబిసిడి చదవాలంటే 26 అక్షరాలు, నంబర్లు చదవాలంటే 1 నుంచి 9, ఇవన్నింటినీ ఆయన పొందుపరిచి 6 చుక్కలలోనే చేయడం అనేది చాలా గొప్ప ప్రక్రియ. మరి శ్రద్ధ పెట్టుంటాడో మనం ఆలోచించాలి. సో ఇవన్నీ కూడా మనకు ప్రేరణ కలిగించాలి, మనం కూడా కొత్తగా దానికి బాటలు వేయాలి. అట్లా చేయకుండా ఏం చేస్తామంటే మనము పీతలు ఒకదాన్ని ఒకటి లాక్కునే కార్యక్రమం చేస్తే చూడండి, దానికి వాడతాం మన తెలివితేటలు చాలాసార్లు. సో అట్లా కాకుండా ఇటువంటి కార్యక్రమాలకి మనము వాడాలి. అదే గారి బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే మీ అందరితో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మెమొరాండంలో పొందుపరిచిన విషయాలు కూడా ముందు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో తప్పనిసరిగా ఆ విషయాల్లోకి వెళ్తే మనము లూయిస్ బ్రెయిలీ గారి స్టాచ్యూ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, తప్పనిసరిగా ఒక పార్క్, ఎందుకంటే చాలా వరకు మన జగిత్యాల జిల్లాలో చాలా పార్క్స్ ఉన్నాయి. సో ఒక పార్క్ డెడికేటెడ్గా ఒకసారి మున్సిపల్ కమిషనర్ గారు అదేవిధంగా కౌన్సిల్తో మాట్లాడి ఒక పార్క్లో తప్పనిసరిగా ఈ స్టాచ్యూ అనేది మనం పెట్టడం జరుగుతుంది. సో దాంతో కన్సల్ట్ అయిన తర్వాత ఫైనల్ డెసిషన్ మీకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కమ్యూనిటీ హాల్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. అండ్ మిగతా అంశాలు కూడా, అంటే స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి రీసెంట్గా మీరు కూడా చూసుంటారు, కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ స్కిల్ డెవలప్మెంట్, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా మన గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వలేము, కానీ ఒక స్కిల్ వాళ్ళ చేతిలో ఉంటే తప్పనిసరిగా వాళ్ళు ఏ రంగంలో అయినా రాణిస్తారనే ఉద్దేశంతోనే గౌరవ సీఎం గారు రీసెంట్గా ఒక ప్రపోజల్ ఐ థింక్ ప్రెస్ అండ్ మీడియా ముందు కూడా చెప్పడం జరిగింది. రానున్న సమయంలో ప్రతి ఎర్స్ట్వల్ జిల్లాలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా ఓపెన్ చేసి ప్రతి ఒక్కరికి కూడా దానిలో కావాల్సిన స్కిల్ అమర్చే విధంగా, నేర్చుకునే విధంగా రాబోతుంది. సో డెఫినెట్గా దిస్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ఎవ్రీబడి ఇంక్లూడింగ్ ఆల్ అవర్ ఫ్రెండ్స్ హియర్. సో తప్పనిసరిగా ఆ విధంగా, అదేవిధంగా సదరన్ క్యాంప్స్కి సంబంధించిన కూడా
మీ అందరికీ తెలుసు ఆల్రెడీ లాస్ట్ మీటింగ్ అయిన తర్వాత అన్ని ఫెసిలిటేషన్తో సదరం క్యాంప్స్ అనేది మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆ రోజు ఇచ్చిన సలహాలు సూచనల మేరకు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ ఏదైతే హామీలు ఇచ్చిందో దాని మేరకు రానున్న సమయంలో చాలా వరకు ఎంప్లాయ్మెంట్ అనేది కల్పించడం జరుగుతుంది. సో చాలా ఎగ్జామ్స్ అనేది షెడ్యూల్ వాళ్ళు విడుదల చేయడం జరిగింది. ఆ షెడ్యూల్ మేరకు ఎగ్జామ్స్ అన్నీ కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా కానివ్వండి, జిల్లా స్థాయిలో కానివ్వండి, ఆ ఎగ్జామ్స్ అన్నీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవ్వరు కూడా, ఎందుకంటే రిజర్వేషన్ ఏదైతే మీకు ఉందో తప్పనిసరిగా రిజర్వేషన్ క్రమంగా ఎవరైతే అర్హులు ఉంటారో తప్పనిసరిగా ఎవరైతే మంచి ర్యాంక్ సాధిస్తారో మెరిట్లో తప్పనిసరిగా వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో నిరంతరంగా, అంటే మధ్యలో కొంతమంది డిస్కరేజ్ అయ్యారు, బట్ ఆ డిస్కరేజ్ అవ్వకుండా అదే స్ఫూర్తితో ఎవరైతే ప్రిపేర్ అవుతారో తప్పనిసరిగా వాళ్ళు మంచి మంచి జాబ్ కొట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నిరంతరంగా మన ప్రయత్నం ఉండాలని నా సూచన. ఏసీ గారు చాలా లూయిస్ బ్రెయిలీ గారి లైఫ్ హిస్టరీ మనం చూసుకుంటే చాలా చక్కగా మనం నేర్చుకోవాల్సింది ఏమేమి ఉన్నాయి అనేది చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా నేను అనుకుంది దురదృష్టవశాతం వారు కళ్ళని కోల్పోవడం జరిగింది. కానీ అది అదృష్టమో దురదృష్టమో తెలియదు, కానీ వారు చూపు కోల్పోయారు కాబట్టి ఈరోజు బ్రెయిలీ అనేది మన అందరికీ అందుబాటులో వచ్చింది అనేది. అంటే ప్రతి ఒక్కరు మంచి జీవితం అనేది దేవుడు నిర్వహిస్తాడు. యూనో ప్రతి జీవితానికి ఒక లక్ష్యం అనేది అందుకోసమే ఈరోజు మనం లూయిస్ బ్రెయిలీ గారిని గుర్తు చేసుకోవడం జరుగుతుంది. ముందు ఉండే స్క్రిప్ట్ ఏదైతే విచ్ వాజ్ యూజ్డ్ బై సోల్జర్స్ అండ్ ఆల్, ఒక కోడ్ భాష అని వాడేవాళ్ళు. సో దాన్ని సులభం చేసి ఈరోజు ఇంతమంది చదువుకొని ఇన్ని ఉద్యోగాలు సంపాదిస్తూ ఒక లైఫ్ అనేది వాళ్ళు ఇల్లిటరేట్స్గా ఉండిపోకూడదు ఈరోజు అని ఆ లాంగ్వేజ్ అనేది ఈ రోజు వరకు, అది కూడా అతి చిన్న వయసులో. సో వారు పాట వింటే మనకి అర్థమవుతుంది, మనకి కళ్ళు లేకపోయినా మన చెవులు మన చేతులే మనకి చూస్తాయి అనేది. సో అదే విషయంలో మన లూయిస్ బ్రెయిలీ గారి జీవితం కూడా నేర్పిస్తుంది. సో వాళ్ళు చిన్న వయసులోనే కళ్ళు పోయినా కూడా ఎక్కడ కూడా నిరాశ పడకుండా ముందుకు సాగడం జరిగింది. అతి చిన్న లైఫ్ స్పాన్ అనేది మనం చూసుకుంటే చాలా చిన్న లైఫ్ స్పాన్, కానీ వాళ్ళు జీవించిన రోజులు ఈ రోజు వరకు కూడా 215 సంవత్సరాల తర్వాత కూడా ఈ కాలంలో అయితే చచ్చిపోయిన ఒక సంవత్సరానికి అందరినీ మర్చిపోతాం. ఈరోజు 215 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళని గుర్తు చేసుకుంటున్నామంటే వారి కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది ఒక హ్యూమన్ బీయింగ్ సొసైటీకి అనేది, అది చాలా గొప్పది అని నేను భావిస్తున్నాను. మనము ఇంకోటి నా పర్సనల్ ఇదేంటంటే మనం ఎప్పుడైతే ప్రశాంతత కోరుతామో, లేకపోతే సంథింగ్ దట్ ఈ వరల్డ్ నుంచి అసలు కొంచెం సేపు రిలాక్స్ అవ్వాలంటే కళ్ళు మూసుకుంటాం. So that is the plus for you. I am telling you, sometimes it is not minus, it is plus. So ఒక 2-3 నిమిషాలు ఇలా కళ్ళు మూసుకుంటే మనకి ఆటోమేటిక్గా ఎనర్జీ అనేది వస్తుంది. వి ఫర్గెట్ అబౌట్ ద వరల్డ్ అక్రాస్ అస్ అండ్ వి సింప్లీ మనలో మనం నిమగ్నమై ఒక కామ్నెస్ వస్తుంది, ఒక ఎనర్జీ అనేది బూస్టప్ అవుతుంది. సో దాట్ ఈస్ వాట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ యూ పీపుల్. సో ఎవ్రీబడి హ్యాస్ టు లెర్న్ ఫ్రమ్ దిస్ అనేది నా పర్సనల్ ఆలోచన. సో తప్పనిసరిగా ఎప్పుడు కూడా మన ఏవైతే డిజబిలిటీస్ ఉన్నాయి దాన్ని ఎబిలిటీస్గా మార్చుకొని ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తాం తప్పనిసరిగా దేవుడు సహకరిస్తారు. ఆల్రెడీ గవర్నమెంట్ సహకారం ఎల్లప్పుడూ మీతో ఉంటుంది, ఒక చట్టమే మీ తోడుగా ఉంది. కాబట్టి ఎప్పుడైనా ముందుకి కొనసాగించాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా ఫెసిలిటేషన్స్ ఏవైతే అడగడం జరిగిందో తప్పనిసరిగా వాటిపైన అతి త్వరలోనే DWO గారి ఆధ్వర్యంలో చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.